కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కూతురే అవినీతి జరిగిందని చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలని తాను ముందే చెప్పానని బండి సంజయ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లుగా సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరగాలన్నారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు బండి సంజయ్. కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. కేసీఆర్ సొంత బిడ్డనే చెప్పింది అవినీతి జరిగిందని చెప్పండి. అవినీతి జరిగింది వాస్తవం. ఈ భూమి మీద ప్రపంచంలో ఈ భూమి మీద అత్యంత పెద్ద స్కామ్ ఏదంటే కాళేశ్వరం స్కామ్. ఇలా అవినీతి జరిగింది వాస్తవం. అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అవినీతి జరిగిందని మేం చెప్పినాం. ఇవాళ సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ సిబిఐకి ఇవ్వాలని డిమాండ్ చేసింది నేనే. రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ డిమాండ్ చేసింది నేనే సిబిఐకి ఇవ్వాలి చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి.